మీకు అర్థం కలిసి వస్తుంది అబ్బా సైకిల్ విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. ప్రైవేటీకరణ వద్దు, ప్రైవేటీకరణ వద్దు. 396 వెంటనే ఇది చాలా అన్యాయం అండి. మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 5 లక్షల దాకా డాక్యుమెంట్ రైట్స్ ఏమి దస్తావేజుల ఐక్యత రద్దు చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఏదైనా వ్యవస్థ నడుస్తుందంటే అది ప్రైవేట్. అమరావతి పేరుతో ప్రైవేట్, డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్. అదేంద్రాబా అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అంట. డెవలప్మెంట్ ఏ విధంగా జరగద్ది? పొట్టలు కొట్టి నడుస్తుందా? పొట్టలు కొట్టి కడుపుకి కొట్టి మీరు డెవలప్మెంట్ చేస్తున్నారా? ఇది కరెక్టా? ఈరోజు డాక్యుమెంట్ రైటర్స్ స్వాతంత్రం ఉన్నటప్పటి నుంచి ఉండారు. వీళ్ళు ఏ ఇల్లు కొనాలి, ఏ భూమి కొనాలి, ఏ వ్యవస్థలో ఎట్టుంది, ఆ డాక్యుమెంటేటర్ కరెక్ట్ ఉందా లేదా అని ఎవరైనా కొనడానికి పోతే వాళ్ళకి వివరించి వాళ్ళు రైటింగ్ చేసి రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు. అది ఒక పద్ధతి ప్రకారంగా. ఈరోజు ప్రైవేటైజ్ చేసేసి దానికి ఏమైనా ఎవరైనా భూమి కొనాలనుకోండి, ఈయన చంద్రబాబు నాయుడు గారు అదే సంస్థకి ఇస్తారంట. ఎట్లయితే అమరావతికి లోకల్గా అమ్మేస్తున్నారు కదా ప్రైవేట్కి, అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ ఏదైతే వ్యవస్థ రిజిస్ట్రేషన్ ఉందో ఆ వ్యవస్థను తీసుకుపోసి ప్రైవేట్ చేస్తే ప్రజలు వాళ్ళ దగ్గర పోతే ఈ ల్యాండ్ 10 రిజిస్టర్లు అయి ఉంటాయి. అది డాక్యుమెంట్ ఒక్కడే చెప్పగలుగుతాడు, ఆ ప్రైవేటైజేషన్ చేసే వాళ్ళు చెప్పరండి. ఈరోజు ఎంత దిగజారిందంటే 8 రోజుల నుంచి చేస్తూ ఉంటే ఎంత తెలుసా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిందా? ఆల్రెడీ జీరోలో ఉన్నారు. రోజుకి 100 కోట్లు చొప్పున వెళ్ళిపోయింది ఓన్లీ డాక్యుమెంట్ రైటర్స్ వల్లనే. గుర్తుపెట్టుకోండి, అంటే 800 కోట్లు ప్రజల డబ్బులు లాస్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. మీరు, మీ కొడుకు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు ముగ్గురు కూర్చొని ఒకసారి ఆలోచించాలనేసి చెప్పుకుంటూ ఏదైతే జీవో నెంబర్ 396 జీవో నెంబర్ ఉందో ఆ 396 జీవోని రద్దు చేసి వీళ్ళ కుటుంబాలు ప్రార్థనలు పొందండి, ఉసురు తీసుకోబాకండి అని చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.